ఏంటి సార్ దీని మీద అన్ని క్యూ 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 అని రాసి ఉంది. కొత్త సినిమా తీస్తున్నాను రా, RRR లాగా ట్రిపుల్ క్యూ అని. చాలా మంచి కదా. ఎవరికైనా చెప్పారా స్టోరీ? రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి ఇద్దరికి ఒకేసారి చెప్పేశారు. ఏమన్నారు? ఎగిరి గెంటేశారు. ఎగిరి గెంటేశారు. ఇంకెవరికి చెప్పారు? మనోడు చెప్పా, ఆడికైతే మామూలు నచ్చలేదు. ఎవరికి సార్? రామ్ ప్రసాద్ అని. అది మీరేగా? అదే నాకు నేనే చెప్పుకున్నా. మరి స్టోరీలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా సార్. నా దగ్గర 100 కథలు ఉన్నాయి, ఒక్క కథ కూడా వేస్ట్ అవ్వలేదు తెలుసా? ఎలా? ఉల్లిపాయలు ఇచ్చేసా, 10 కేజీలు ఉల్లిపాయలు వచ్చాయి మనకి. మనం చూసిన ప్రోగ్రామ్ స్టంట్స్ అవి చాలా బాగున్నాయి. థాంక్యూ సో మచ్ సార్. అలాగే కార్లకి జైలు పెట్టడం, ఆ గుద్దడం, ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడం, ఐస్ తినడం అదిరిపోయింది. మహమ్మద్ ఐస్ తినవా? బ్రేక్ టైం లో తినలేదా? అప్పుడప్పుడు తింటుండాలి. బాగా కష్టపడ్డాను సార్ దానికి. అదే పెద్ద కష్టం ఏంటయ్యా. నేను ఏరోప్లేన్ కింద జైలు పెట్టా. ఏరోప్లేన్ కింద చేతులా? ఏం అవ్వలేదా సార్? ఎందుకంటే పైనుంచి వెళ్ళింది అది. నువ్వు దానికి వెళ్ళకపోతున్నా, నెక్స్ట్ కొత్త ప్లాన్ చేస్తున్నా. ఏంటి? రాకెట్ కింద తల పెడుతున్నా నేను. రాకెట్ అది పైనుంచి అలా వెళ్ళిపోతే ఇలా పెట్టేస్తా నేను. ఈ సినిమాతో ఎలాగైనా లైఫ్ సెట్ అయిపోవాలి సార్, హీరో అయిపోవాలి నేను. మరి నేను పిలిపించింది విలన్ కదా? తెలుసు సార్, కానీ ఇండస్ట్రీకి హీరో అవుదాని వచ్చాను సార్. నువ్వు విలన్ గా అయితే బాగుంటావు, విలన్ గా ట్రై చేయన్నారు సార్. విలన్ గా ట్రై చేసిన అందరూ బాబు నువ్వేంటే విలన్, నీ ఫేస్ కట్స్ చాలా బాగున్నాయి, జూనియర్ ఆర్టిస్ట్ గా ట్రై చేయొచ్చుగా అంటున్నారు. ఎవరు ఫోన్? మేనేజర్ సార్, రాజమౌళి గారి సినిమాకి వస్తే. అవునా? సూపర్ సూపర్. నాకు ఫోన్ చేశారు రాజమౌళి గారు. దేనికి సార్? ఊరినే నెట్వర్క్ తిరుగున్నారు, ఎయిర్టెల్ అని చెప్పా, పెట్టేశారు. ఈడు సలాం రాకిపోయింది సార్. సలాం రాకిబాయ్ వేరే అతను కదా. ఈడేనా సలాం రాకిబాయ్? అదేం పేరు సార్? ఆ పెట్టుకోడు అలాగా, అడుగు గౌరవం కోసం సలాం అని. నాకు తెలియని సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. ఎక్కడున్నో ఎవ్వరికి తెలియదు. అర్థమైందా? నాకున్న ఒకే ఒక్క డిఫెక్ట్, అది మాత్రం ఎవ్వరికి తెలియకూడదు. అర్థమైనా? అర్థమైంది సార్. ఏదైనా ఎవరైనా నాతో మాట్లాడితే ఇలా గోక్కో, ఓకే? ఎవరైనా చెప్తే ఇలా అన్ను. అర్థమైందా? అర్థమైంది సార్. సలాం రాకిబాయ్ కొత్త స్టంట్ మాస్టర్. మొన్న ఐస్ మీద జైలెట్టాడు. కార్ మీద కార్ కింద జైలు పెట్టాడు. బాబు హీరోయిన్కి సాంగ్ లేకుండా పెట్టండి పాట. ఎవరు అడిగారు? నిన్ను అడిగాను. టీ వద్దు, కాఫీ చెప్పు. కాఫీ కాఫీ. ఆయన డైరెక్టర్ సార్, ప్రొడక్షన్ కాదు. నాకు తెలిసే కాఫీ తీసుకొస్తారని. డైరెక్టర్ అత్తగారు వచ్చింది, హీరోయిన్ అక్కడ. కెమెరామెన్ యాక్షన్ చెప్పండి. యాక్షన్. యాక్షన్ చెప్పండి. యాక్షన్. యాక్షన్ చెప్పండి. ఏంటి రాసి ఏం చూపిస్తున్నావు? అంటే చెక్కుల మీద సంతకం తీసుకుంటున్నా సార్. చెక్ మీద అతను పెట్టాలి కదా. అంటే మా ఇద్దరిది ఒకే పేరు, ఓరు పెట్టినా ఒకటే. సమ్య, నువ్వంతే నాకు చాలా ఇష్టం. నువ్వు సమ్య, నువ్వంతే నాకు చాలా ఇష్టం. తుంపిర్రు పడుతున్నాయి సార్. మనకి అద్దరిపై సాంగ్ ఉంటది, డాన్స్ మూమెంట్ ఉంది సార్ మనకి. మంచి డాన్స్. ఓకే ఓకే ఓకే. మంచి సాంగ్ ఒకటి వేయండి. సాంగ్ రాక ఎందుకు డాన్స్ చేస్తున్నాను? సాంగ్ రావాలి. సాంగ్ ప్లీజ్ సార్. సాంగ్ వేసారు కదా సార్. సాంగ్ వేసారు సార్. సాంగ్ ఆల్రెడీ అయిపోయింది సార్. సాంగ్ ప్లీజ్. ఇది ఓపెన్ గంగం సెల్ కదా సార్. కరెక్ట్ చేస్తున్నాం కదా. ఇది ఆట కావాలా పాట కావాలా సార్? ఓకే ఓకే. సరే యాక్షన్. మాస్టర్ త్వరగా చేయండి సార్, ఆరైపోతుంది. చేతులు పని చేయమంటే ఆరైపోతే. యాక్షన్. ఇంకోసారి కనుక నా చెల్లి జోలికి వస్తే నరికేస్తా. ఏంటా చూస్తున్నావు? నీ 1000 రూపాయలు నీకు ఇచ్చేస్తా. పదే మాట్లాడకు. 1000 రూపాయలు ఇచ్చేస్తానంటే సార్. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కనిపించి వెయిట్ చేస్తా అంటున్నాను నీకు.
విలలాగా పవర్ఫుల్ చెస్ట్ ముందుకెట్టు, చెస్ట్ ముందుకు పెట్టి మొహం ముందు పెట్టేలాగా, ఆ కళ్ళు పెద్దవి చేయి, ముక్కు చిన్న చేయి. రెడీ యాక్షన్. చేతులు లేవు 6 అయిందిగా. ఏమే చేతి బాగుంది, కమాన్. సార్ టైం ఎంత అయింది సార్? 6 అయింది. ప్యాకప్. యాక్షన్. ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే ఏది పిదుక్కున్నది ఏం చేద్ద ఏంటిది సార్? ఎమోషన్ సార్. ఇలా రావాలి, ఇలా వచ్చి ఇలా అయిపోవాలి అంతే. ఈ టైంలో రాదు సార్ అలాగా. నువ్వు ఫస్ట్ తో లేపావు కదా, ఇప్పుడు లేకపోతే స్టంట్ మాస్టర్ నువ్వు విగ్ మెయింటైన్ చేస్తున్నా? విగ్ లేకపోతే హీరోలా ఉంటానంటున్నారు. బాగా కనిపిస్తుంది కదా. రే చీకటి కాదు సార్, రే చేతులు 6 తర్వాత నాకు చేతులు లేకవు సార్. ఏంటి 6 తర్వాత? నాకు చేతులు లేకవు సార్. పాపం 6 తర్వాత చేతులు లేకపోతే అతనికి స్ట్రైట్ గా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి. అలాగే ఎప్పుడు అడగవద్దు. రైట్ నుంచి రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అరే సలాం రాకీ భాయ్, ఇవన్నీ చెప్పరా అయితే? 4 o'clock అంటే కష్టం. సాంగ్ కి ఎంట్రీకి సంబంధమే లేదు. ఇప్పుడు స్కిట్ కి దీనికి ఏం సంబంధం ఉండదు మేడం. ఎలాంటి క్యారెక్టర్లు చేద్దాం వచ్చాయండి? ఇలాగ నేను లేదు సార్, అలా కనిపిస్తే చాలు సార్, కనిపిస్తే చాలు, ఏది ఎక్కడన్నా పర్లేదు. రేస్ గుర్రం లాగా ఉన్నాడా ఆ సినిమాలో? ఇలా వెళ్తాడు. నువ్వు కనీసం రేస్ గురం సినిమాలో పొరపాటు చూస్తూ ఎలాగనుకుంటూ వెళ్ళిపోతాడు. అరే సుధీర్ ఫీల్ అవ్వకూడదబ్బా, స్టెప్పింగ్ స్టోన్స్ అంతే. 3 సార్లు చూసా, నాకే కనపడలేదు నేను. అది సార్ మ్యాటర్. చిన్న క్యారెక్టర్ ఏదో చూద్దాం కంపల్సరీ, ఏదైనా చిన్న హీరో లాగా ఏదన్నా. ఇప్పుడే కదరా ఏ క్యారెక్టర్ పర్వాలేదు, ఇలా కనిపించాలా, మళ్ళీ చిన్న హీరో అంటే ఏంట్రా? ఫస్ట్ సినిమా కదా, చిన్న హీరో అయితే ఫస్ట్ బాగుంటది. అది నా ఫీలింగ్, వాడి ఫీలింగ్. ఎవరో పెద్ద ఆయన వచ్చినట్టున్నారు, కూర్చేయండి. కూర్చో. పెద్ద ఆయన పడేస్తారండి సార్. అది ఆయన పెద్ద ఆయన కాదు, మన సినిమాకి హీరో ఇతనే. హీరో పెట్టుకుని ఏం చేస్తారు సార్? మొత్తం 200 కోట్ల బడ్జెట్. 200 కోట్ల? 100 కోట్లు మనకి, 100 కోట్లు ఆడ ముడతలు తీయడానికి సినిమాలో మొత్తం. స్టార్టింగ్ ఓపెన్ చేస్తే మీరు వెనక నుంచి వస్తుంటే బ్యాక్ నుంచి 2 బాంబులు. సార్ కొంచెం నెమ్మదిగా చెప్పు. నెమ్మదిగా నేను చెప్పినా ఓకే, బ్లాస్టింగ్ గట్టిగా వస్తుంది కదా సార్ తర్వాత. సరే మనం వెళ్ళాను కదా, విలన్తో మీకు వార్నింగ్ ఫైట్ స్టార్టింగ్. సరే చూస్తేనే వార్నింగ్ ఇచ్చినట్టు. సార్ ఇలా వెళ్తే రేపు ఉదయం అయిపోతుంది సార్ సినిమా. మరి ఆనే రమ్మన్నట్టుగా దున్నపోతులాగా ఉన్నాడు, అలా సోరైపోతే గుడ్లు పెట్టి అలా చూస్తున్నాడు. యాక్షన్. సార్ ఉన్నాడా పోయాడా సార్? ఉన్నా సార్ డైలాగ్ చెప్ప. దాంట్లో ఏం రాయలేదుగా, అందుకే సైలెంట్ గా ఉన్నా. యాక్షన్. గండికోటకెళ్ళినా, గండిపేటకెళ్ళినా, ఏ పేటకెళ్ళినా ఈ పేటకి నేనే రా ముఠా మేస్త్రి, చూసుకుందామా, రారా రారా అన్నిసార్లు రమ్మని కూడా సార్. ఆడు మామూలు కాదు, వచ్చేస్తాడు. బాబా వద్దులే. యాక్షన్. చూడగానే పట్టాను, నీ హెయిర్ స్టైల్ షార్ట్ గా ఉంటే ఇంకా బాగుంది. ఇదేంటండి ముద్దిస్తానని మోచిపోయినట్టున్నాడు? రండి నేను ఇస్తాను, ఇటు రండి. సార్ ఎలా వచ్చింది సీన్, బాగుందా? ఒక సాంగ్ వేద్దాం సార్, చెక్ తీసుకుందాం. మంచి సాంగ్ కూడా వేసుకోండి.
సార్ తాతగారు ఎలా వచ్చింది సాంగ్